శంకరాచార్యుల వారు మనకందరికీ భగవంతుణ్ణి ఉద్దేశించి ఏది ప్రార్థన చెయ్యాలో తెలియదని మనందరి పనుపన ఆయనే ప్రార్థన చేసి ఈ ప్రార్థన మీరందరూ ప్రతిరోజు భగవంతుడి ముందు చెప్పండి అన్నారు. అందులో ఆయన చెప్పిన మొట్టమొదటిది అవినయమపనయ విష్ణోహో దమయ మనయ శమయ విషయ మృగతృష్ణాం. ఈ గుణములు నాకు ఇస్తూ నాకున్నటువంటి అహంకారాన్ని తీసేసి నాకు శమము దమము అన్న లక్షణాలనిచ్చి నాకు భూతదయాం విస్తారయ తారయ, నాకు విశేషమైనటువంటి భూతదయ, మనిషిగా పుట్టినందుకు అన్ని ప్రాణుల పట్ల నాకు దయ ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నారు. శంకరాచార్యుల వారు చాలా చిన్నతనంలో, ఇంకా అప్పటికి సన్యాసం కూడా తీసుకోలేదు, అప్పటికి కేవలంగా ఇంకా విద్యార్థి దశలో ఉన్నారు, బ్రహ్మచారి. కాబట్టి గురువుగారి ఆజ్ఞ మేరకు 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చి గురువుగారి యొక్క భార్య గారికి ఇవ్వాలి, గురుపత్నికి. ఆమె వండింది తినాలి. అందుకని ఆయన ఆ కేరళలో ఉన్నటువంటి అగ్రహారంలో భిక్షాటన కొరకు వెళ్ళారు. ఒక ఇంటి ముందు నిలబడ్డారు. నిలబడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని భార్య వచ్చిన బ్రహ్మచారిని చూసి, ఆయన తేజస్సు చూసి విశేషంగా బాధపడిపోయింది. ఎందుకని? గృహస్థు యొక్క ధర్మం బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే తప్పకుండా భిక్ష పెట్టాలి. కానీ అంతటి తేజోమూర్తి బాలశంకరులు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాం దేహి అంటే పెట్టడానికి ఆ తల్లి దగ్గర ఏమీ లేదు. అయ్యో, ఇంత దుర్భర దారిద్ర్యంతో ఉన్నాను, పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదని ఆవిడ ఎంతో బాధపడిపోతూ లోపలికి వెడితే ఒకే ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ ఎందుకు దాచుకుంది అంటే, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా ఉపవాసం పూర్తి చేసేయాలి, ఏదో ఒకటి తినాలి. ద్వాదశి నాడు తినాలి అంటే తినడానికి ఇంట్లో ఏమీ ఉండవు. ఆయన ఎక్కడికో వెళ్ళి గింజలు ఏరుకుని తీసుకొని రావాలి. అందుకని సమయానికి అన్నం ఉంటుందో ఉండదోనని భోజనానికి ప్రత్యామ్నాయం ఉసిరికాయ తింటే సరిపోతుంది. అందుకని ఉసిరికాయ ఒకటి ఎండిపోయింది ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. ఆ ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి యొక్క జోలిలో పడేసింది ఆవిడ. శంకరాచార్యుల వారు అప్పటికి బాలశంకరులు, చాలా చిన్నవారు. ఆయన మనసు కదిలిపోయింది. ఆయన వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. అమ్మా, ఇంత బాధతో ఉంది, ఈవిడ్ని అనుగ్రహించమ్మా. అదే కనకధారా స్తోత్రం. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. ద్రవిణము అంటే బంగారం, దాన్ని కనకధార అని మార్చారు. వందే వందారు వందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరీహ పులకభూషణమశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆయన కనకధారాస్తవం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడంది, శంకర, నేను ఆమెకి ఏదైనా ఇవ్వాలి అంటే చిన్న పుణ్యమైనా గతంలో చేసినది ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇస్తాను. నన్ను అడగగలిగిన వారెవరు? ఇంత పుణ్యం ఒకరికి పెట్టినది ఏదైనా ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఇద్దును. అసలు గత జన్మలో ఈవిడ ఏ ప్రాణికి ఏదీ పెట్టలేదు. ఏదీ పెట్టకుండా అన్నీ తన కొరకే దాచుకుంది. ఇంత కఠిన హృదయంతో ఎవరికీ పెట్టకుండా దాచుకున్న దానికి ఏ పుణ్యం అడ్డు పెట్టి నన్ను ఇమ్మంటావు? ఏ పుణ్యం ఉంది ఆవిడికి? ఎట్లా ఇవ్వను అని అడిగింది. అడిగితే శంకరాచార్యులు వారు ఆ కనకధారాస్తవంలోనే ఒక శ్లోకం చేశారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుదారా. అమ్మా, ఆమెకి నువ్వు తప్పకుండా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా. ఆమె ఏమీ లేని కటిక దరిద్రంతో ఉంది. విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. లోకంలో అమ్మ, ఎవరైనా పెద్దవాళ్ళు ఆకలిగా ఉంది, అన్నం లేదు, కడుపులో ప్రేగులు తిరిగిపోతున్నాయి, కడుపు నిప్పెట్టేస్తోంది అంటే అంత తొందరగా ప్రతిస్పందించకపోవచ్చు. కానీ
ఒక వ్యక్తి ఏదో వివాహంలో కార్యక్రమానికి వెడుతూ 100 రూపాయలు నూతన వధూవరులకు బహూకరిద్దామని పట్టుకుని వెడుతున్నాడు. అకస్మాత్తుగా పక్కన రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక తల్లి ఒడిలో ఉన్న పిల్ల లేచి, అమ్మ ఏదైనా తిని 3 రోజులైంది, ఆకలేస్తోంది అంటే కుండలో నీళ్లు తాగమంటున్నావు, ఇక కుండలో నీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, నోట మాట కూడా రావట్లేదు, ఏమైనా పెట్టమ్మా అని అమ్మని అడుగుతుంటే, ఏం పెట్టమంటావే, నేను తిని వారం రోజులైంది, నీకేం పెట్టమంటావని తల్లి ఏడుస్తుంటే, తల్లి ఏడుపు చూసైనా కదలలేడేమో కానీ ఆ పిల్ల 3 రోజులై తిని నేను ఏమీ తినక కడుపులో తిప్పేస్తోంది అంటే మనసు కదిలిపోకుండా ఎవడైనా ఉండగలడా? పెళ్ళికి వెళ్ళి ఇవ్వవలసిన 100 రూపాయలు ఇవ్వకపోతే వచ్చిన నష్టం లేదని వెంటనే వెళ్ళి ఏదో ఒక పదార్థం తీసుకొచ్చి తల్లికిచ్చి ముందు పిల్లకి పెట్టి నువ్వు తినవమ్మా అంటాడు. అమ్మ మేము మనుష్యులం, మేమే ఎక్కడైనా కొద్దిగా పిల్లలు బాధపడుతుంటే చూడలేము, ముందు వాడికి పెట్టండి, ఆకలిస్తుంది వాడు ఏడుస్తున్నాడు అంటాం. అంతేగాని ఏడుస్తాయట్రా ఆకలిస్తోందని పిల్లాన్ని కొడతామా? వాడికి ఏం తెలుసు? ఆకలిస్తోంది, ఏడుస్తున్నాడు, ముందు వాడికి పెట్టేసేయండి ఏదో ఒకటి అంటాం. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధార. అమ్మ నువ్వు నీ దయ అనేటటువంటి గొప్ప గుణంతో అంబుధార వర్షాన్ని కురిపించమ్మా, కనకవర్షాన్ని కురిపించు. ఆమె ఎవరు? విహంగ శిశం విషణ్ణి. పక్షికి ఆకలి ఎక్కువ, పక్షి పిల్లకి మరీ ఎక్కువ. పక్షి పిల్ల ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ ఉండగలవమ్మా? గత జన్మలో ఏమీ చేయలేదని ఊరుకుంటావా? అట్లా ఎట్లా ఉండగలవమ్మా? మనుష్యులం మేమే ఉండలేము. నీ యొక్క కడగంటి చూపుతో ఆమె చేసినటువంటి దుష్కర్మని తొలగకొట్టి ఆమెకి ఐశ్వర్యాన్ని కటాక్షించు అని అడిగారు. శంకర, భవిష్యత్తులో దరిద్రంతో బాధపడుతున్న వారు నన్ను ఉద్దేశించే ప్రార్థన చేయడానికి నువ్వు తప్ప ఇటువంటి రచన చెయ్యగలిగిన వాళ్ళు లేరు. నీతో చెప్పించాలని నేను ఇవ్వలేదు తప్ప నువ్వు ఎప్పుడు అడిగావో అప్పుడే ఇచ్చేస్తున్నానని చెప్పి అమ్మవారు ఇంచుమించుగా గంట పైచిలకు బంగారు ఉసిరికలు కురిపించింది. ఆ తల్లి ఎండిపోయిన ఉసిరికాయ శంకరాచార్యుల వారి జోలిలో వేసింది కాబట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. ఇప్పటికీ స్వర్ణతుమనాయ్ అన్న పేరుతో ఆ ఇల్లు కావు అంటారు కేరళలో అగ్రహారాన్ని. ఆ అగ్రహారంలో ఉంది. నేను కేరళ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవారిని అడిగితే, అవునండి మా పూర్వతరాల్లో పెద్దావిడ ఇక్కడ ఉసిరికాయ పెట్టిందని, అందుకే బంగారు ఉసిరికలు కురిశాయని చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద్వారం మీద స్వర్ణతుమనాయ్ బంగారు ఉసిరికలు కురిసిన ఇల్లు అని ఉంటుందని పెద్ద మేడ. అక్కడ నిలబడి కనకధార స్తవం చేసి వచ్చాం కూడా మేమందరం. కాబట్టి దయ, శంకరాచార్యుల వారు అంత దయ కలిగినటువంటి మహానుభావుడు.